హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో ఒక అందమైన శారీ డిజైన్స్ని చాలా సింపుల్గా, ఈజీగా ఎలాంటి వారైనా సరే, అంటే బిగినర్స్ అయినా కూడా సరే, డైరెక్ట్గా మనం ఏ విధంగా ఫ్యాబ్రిక్ పైన పెట్టుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటో అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తున్నాయండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే శారీ అనమాట. గోల్డ్ శారీ అయితే బాడీ మొత్తం వస్తుందండి. బార్డర్ మాత్రం మనకి పైతానీ డిజైన్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, పైతానీలో అయితే మనకి అన్ని కలర్స్ ఉన్నాయి. బట్ నేనైతే అన్ని కలర్స్ యూస్ చేయడం లేదండి. పింక్ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో నీడిల్ సైజ్ కూడా చూస్తున్నారు కదా, ఫింగర్ సైజ్ అయితే ఉంటుంది. ఇంకా ఇదైతే జెరీ థ్రెడ్ అనమాట. కుచ్చుల కోసం మనకి జెరీ థ్రెడ్స్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. సో అలాంటివి తీసుకున్నామంటే బాగుంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, నీడిల్ అయితే హోల్ ఉన్నది, పెద్దదిగా ఉండేది చూసి వేసుకున్నామంటే మనకి ఈజీగా కుచ్చులు పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకని మనం హోల్ చూసి బిగ్ సైజ్లో మనం తీసుకోవాలండి. చాలామంది ఇవే కుచ్చులకి అని చెప్పి కూడా ఫ్యాన్సీ షాప్లో ఇచ్చేస్తున్నారు. మనం ఇంటికి తీసుకొని వచ్చి ఇబ్బంది పడేదానికంటే కూడా అక్కడే మనం హోల్ పెద్దది ఉన్నది అడిగి మరీ తీసుకొని వచ్చామంటే మనం ఈజీగా కుచ్చులు అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, కుచ్చులకి థ్రెడ్ అయితే నేను ఆల్రెడీ చుట్టి పెట్టేసుకున్నానండి. సో తొందరగా అయిపోవడం కోసం నేను ఆల్రెడీ మీకు ఎలా చుట్టుకోవాలి అనేది కూడా శారీ కుచ్చుల క్లాసెస్ అయితే నేను మొదటి క్లాస్ నుండి కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఫస్ట్ క్లాస్ చూసారంటే కనుక మీకు అర్థమవుతుందన్నమాట. ఒకవేళ లేదు, చూడలేము, మాకు అంత టైం లేదు అని అనుకుంటే కనుక ఒక ట్రే కానీ ఒక ఫ్యాడ్కి కానీ మనము 80 లైన్స్ నుండి కూడా 120 లైన్స్ వరకు కూడా మనం చుట్టుకోవాలండి. మినిమం అయితే 100 వేసుకుంటే లైన్స్ కనుక మనం కుచ్చు అనేది బాగా పెట్టుకోవచ్చు అనమాట. సో మనం కుచ్చు వేసుకునే సైజుని బట్టి లైన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా డైరెక్ట్గా మనం నీడిల్కి అయితే ఆ లైన్స్ అన్నీ కూడా ఎక్కించేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే కుచ్చు పెట్టేసుకొని ఆ తర్వాత మనకు గోల్డ్ జరీ కానీ సిల్వర్ జరీ కానీ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. సో శారీ మొత్తం కూడా గోల్డ్ కనుక ఉంటే కనుక గోల్డ్ యూజ్ చేయొచ్చు. అలాగే సిల్వర్ జరీ అంటే సిల్వర్ జరీతో కూడా మనకి శారీస్ అయితే ఉంటాయి కదా, సో అలాంటి వాటికి మనం సిల్వర్ జరీ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా గోల్డ్ జరీ నెంబర్ అయితే 458 అలా వస్తాయండి. సో నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. నేను ఎక్కువ యూజ్ చేసే నెంబర్ అయితే ఇదనమాట. ఇంకా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా సిల్క్ థ్రెడ్ని మనం లాక్ చేయడం కోసం, అంటే కుచ్చుని అయితే లాక్ చేయడం కోసం ఈ విధంగా జరీ థ్రెడ్తో మనం ముడి వేసుకుంటాం అనమాట. ఇంకా ఆ తర్వాత కొద్దిగా మనం వదులుకొని ఈ విధంగా అదే జరీ థ్రెడ్తో అయితే చూస్తున్నారు కదా, లీఫ్ షేప్లో ఉన్న ఈ స్మాల్ బీడ్స్ అంటే గోల్డ్ బీడ్స్ని నేను సపరేట్గా మనకి అవైలబుల్ దొరుకుతాయండి మార్కెట్లో. నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులోనే. సో కుచ్చుకు తగ్గట్టుగా మనం ఆ లీఫ్ని మన ఇష్టం వచ్చిన విధంగా అయితే తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ స్మాల్ బీడ్స్ని మనం ఆ జరీ థ్రెడ్లోకి ఎక్కించుకొని ఒక 2-3 లైన్స్ చుట్టేసుకొని ఆ తర్వాత ముడి వేసేసుకుంటే మనకి ఇరాకుండా ఊడిపోకుండా గట్టిగా ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, ఆ తర్వాత మనము యాస్టీస్గా కుచ్చుని అయితే కట్ చేసేసుకుంటాము. ఎడ్జెస్ని అయితే ఈ కుచ్చుని కట్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఎడ్జ్ని నీట్గా కట్ చేసుకోవాలండి. ఫినిషింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కుచ్చు సరిగ్గా కట్ చేయకపోయినా కూడా సరే మనకు అంత లుక్గా అనిపించదు కుచ్చు అయితే. సో ఈ చిన్న చిన్న టెక్నిక్సే మనకి కుచ్చునికి అందాన్ని మరింత పెంచుతాయి అన్నమాట. సో లేదు అంటే కనుక వీళ్ళు సరిగ్గా వెయ్యట్లేదు బిగినర్స్ అని కూడా చెప్పేస్తారు. సో మనం కుచ్చు ఫినిషింగ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఆ తర్వాత మనము కొద్దిగా స్టార్టింగ్ మనకి థ్రెడ్ అయితే చుట్టుకుంటాం కదా, ఒక కుచ్చు వేసేసిన తర్వాత మళ్ళీ మనకు మిగిలే ఛాన్స్ అయితే ఉందండి. సో నెంబర్ ఆఫ్ నీడిల్స్ ఉంటే కనుక మీరు ఇంకొక నీడిల్లో కూడా ఇంకో కలర్ చుట్టుకోవచ్చు, ఇంకో కలర్ని ఎక్కించుకోవచ్చు కూడా. ఒకవేళ మాకు ఒకే నీడిల్ ఉంది ప్రస్తుతానికి అని అనుకుంటే కనుక చూస్తున్నారు కదా, మనము 1 by 1 మార్కింగ్ చేసేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో కానీ 1.5 ఇంచ్ గ్యాప్తో కానీ మనం ముందుగా అయితే టేప్ సహాయంతో మార్కింగ్ చేసేసుకొని ఎక్కడెక్కడ ఏ కలర్స్ వస్తాయో ముందుగా మనం చూసేసుకొని ఆల్టర్నేట్గా అయినా సరే కంటిన్యూషన్గా అయినా సరే, అంటే 2 ఒక కలరు ఇంకొక 2 ఇంకో కలర్ అలా కూడా సరే మార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత గోల్డ్ ఎక్కడొస్తుంది, పింక్ ఎలా వస్తుంది, గ్రీన్ ఎక్కడొస్తుంది అనేది చూసుకొని మనం మిగిలిన ఫస్ట్ అయితే మనం ఎక్కించుకో ఉంటాం కదా థ్రెడ్ని. సో మిగిలిన ఆ కుచ్చుకై మిగిలిన థ్రెడ్
థ్రెడ్ని మనం ఇంకో కుచ్చు కూడా పెట్టేసుకోవచ్చు. అలా ఒక్క కలర్ శారీ ఫుల్గా పెట్టేసుకొని ఇంకొక కలర్ కూడా మనం అదే నీడిల్లో ఎక్కించుకొని రావచ్చండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కుచ్చుకి ఉపయోగపడే ఈ సిల్క్ థ్రెడ్ మనకి వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. సో మనం వేసుకొని తీసుకొని ఒకే నీడిలు ఉన్నా సరే వేసుకొని పక్కన పెట్టేసినా కూడా సరే అవి చిక్కుపడిపోతూ ఉంటాయన్నమాట కొన్నిసార్లు. సో మనకి వేస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక కలర్ ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత ఇంకో కలర్ మనం నీడిల్లో ఎక్కించేసుకొని వేసుకుంటే మనకి ఎక్కడా కూడా సిల్క్ థ్రెడ్ అనేది వేస్ట్ కాకుండా చిక్కుపడుకోకుండా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా నీడిల్స్ ఉన్నాయి మేము వేసుకోగలుగుతాం అనుకుంటే మీరు కంటిన్యూషన్గా కూడా వేసేసుకోవచ్చు అనమాట. అంటే 2-3 కలర్స్ పెట్టుకునేటప్పుడు 2-3 నీడిల్స్ పెట్టుకున్నామంటే కంటిన్యూగా కూడా మనం కన్ఫ్యూజ్ లేకుండా పెట్టేసుకోవచ్చు అనమాట. సో అదైతే మన ఇష్టం. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే గోల్డ్ కలర్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పక్కనే పింక్ కలర్ కూడా పెట్టేసుకున్నానండి. సో వీడియోలో ఎలాంటి డౌట్ వచ్చినా సరే మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉన్నాయి కదండి కుచ్చులు అయితే. సో వీటినే మనం బేబీ కుచ్చులాగా అంటే ఇంకా కొంచెం లెంత్ తగ్గించి కూడా ఇందులోనే మనం పెట్టుకోవచ్చు అనమాట. కానీ లెంత్ తగ్గించినప్పుడు ఇంకొంచెం పక్కన గ్యాప్ లేకుండా మనం పెట్టుకోవాలండి. లెంత్ పెంచే కొద్దీ గ్యాప్ వచ్చినా కూడా లుక్ బాగానే ఉంటుంది. కానీ తగ్గించినప్పుడు ఏంటంటే మనం చాలా డిస్టెన్స్ అనేది తక్కువ పెట్టుకున్నామంటేనే లుక్ బాగుంటుందండి. కుచ్చు సైజుని బట్టి ఇలా మనం సైజెస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, నేనైతే ఫస్ట్ గోల్డ్ పెట్టేసుకొని ఆ తర్వాత పింక్ కూడా పెట్టేసుకున్నాను. సో ఇలా అయితే శారీ మొత్తం కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, ఎలాంటి శారీకైనా సరే కొన్ని చీరలు సింపుల్గా ఉంటాయి, కొన్ని శారీస్ గ్రాండ్గా కూడా ఉంటాయి. సో మనం ఎలాంటి శారీస్ తీసుకున్నా సరే ఈ విధంగా సిల్క్ థ్రెడ్స్తో మనం కుచ్చులు అనేది పెట్టేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటూ నెక్స్ట్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.